హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు పదాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అలాగే ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ తోటి చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ముందుగా వెళ్ళగలమా, మనం ఇలా అంటూనే ఉంటాం కదా, మనం ఈ టైంకి వెళ్ళగలమా లేదా మనం ఇలా వెళ్ళగలమా అని. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో కెన్ వీ గో అని చెప్తూ ఉంటాము. అంటే మనం వెళ్ళగలమా అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ పదానికి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూసేద్దాం. కెన్ వీ గో బై బస్ ఫ్రమ్ హియర్. కెన్ వీ గో బై బస్ ఫ్రమ్ హియర్ అంటే మనం ఇక్కడి నుండి బస్లో వెళ్ళగలమా, మనం ఇక్కడి నుండి బస్లో వెళ్ళగలమా అనే అర్థం వస్తూ ఉంటుంది. అలాగే కెన్ రమ్య గో దేర్ ఆన్ టైమ్. కెన్ రమ్య గో దేర్ ఆన్ టైమ్ అంటే రమ్య అక్కడికి టయానికి వెళ్ళగలదా, రమ్య అక్కడికి టయానికి వెళ్ళగలదా అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత నువ్వు వచ్చే వరకు, నువ్వు వచ్చే వరకు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో అంటిల్ యూ కమ్, అంటిల్ యూ కమ్ అని చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, I won't eat anything until you come. I won't eat anything until you come అంటే నువ్వు వచ్చేంత వరకు నేను ఏమీ తినాలనుకోవట్లేదు, నువ్వు వచ్చేంత వరకు నేనేమీ తినాలనుకోవట్లేదు అనే అర్థం వస్తూ ఉంటుంది. I won't eat anything అంటే నేను ఏమీ తినాలనుకోవట్లేదు లేదా ఏమీ తినను అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా I didn't eat anything until he came. I didn't eat anything until he came అంటే అతను వచ్చేంత వరకు నేను ఏమీ తినలేదు. until he came అంటే అతను వచ్చేంత వరకు. I didn't eat anything అంటే నేను ఏమీ తినలేదు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత లాగొద్దు, మనం ఎక్కువగా ఈ పదాన్ని పిల్లలతోటి వాడుతూ ఉంటాం కదా, లాగొద్దు లేదా లాగకు అని. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో డోంట్ పుల్, డోంట్ పుల్ అని చెప్తూ ఉంటాము. పుల్లింగ్ అంటే లాగడం అనే అర్థం వస్తూ ఉంటుంది. దీన్నే మనం మరోలా డోంట్ డ్రాగ్, డోంట్ డ్రాగ్ అని కూడా చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, వై డిడ్ యూ డ్రాగ్ ద చైర్ ఫ్రమ్ హియర్. వై డిడ్ యూ డ్రాగ్ ద చైర్ ఫ్రమ్ హియర్ అంటే నువ్వు చైర్ని ఇక్కడి నుండి ఎందుకు లాగావు, నువ్వు చైర్ని ఇక్కడి నుండి ఎందుకు లాగావు అనే అర్థం వస్తూ ఉంటుంది. వై డిడ్ యూ డ్రాగ్ అంటే నువ్వు ఎందుకు లాగావు అనే అర్థం వస్తుంది. అదేవిధంగా వై డిడ్ యూ పుల్ ద చైర్ అవుట్ ఆఫ్ హియర్. వై డిడ్ యూ పుల్ ద చైర్ అవుట్ ఆఫ్ హియర్ అంటే నువ్వు ఇక్కడ నుండి చైర్ని ఎందుకు లాగావు అనే అర్థమే వస్తూ ఉంటుంది. వై డిడ్ యూ డ్రాగ్ ద చైర్ ఫ్రమ్ హియర్ అండ్ వై డిడ్ యూ పుల్ ద చైర్ అవుట్ ఆఫ్ హియర్. ఈ రెండు సెంటెన్సెస్కి మీనింగ్ నువ్వు చైర్ని ఇక్కడి నుండి ఎందుకు లాగావు అనే అర్థమే వస్తూ ఉంటుంది. తర్వాత నేను అనుకున్నప్పుడల్లా, నేను అనుకున్నప్పుడల్లా మనం ఇలా అంటూనే ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో వెన్ ఎవర్ ఐ థింక్, వెన్ ఎవర్ ఐ థింక్ అని చెప్తూ ఉంటాము. అంటే నేను అనుకున్నప్పుడల్లా అనే అర్థం వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఎవర్ ఐ థింక్ ఐ రిమెంబర్ దట్ ఇన్సిడెంట్. వెన్ ఎవర్ ఐ థింక్ ఐ రిమెంబర్ దట్ ఇన్సిడెంట్ అంటే నేను అనుకున్నప్పుడల్లా నాకు ఆ విషయం గుర్తొస్తుంది. నేను అనుకున్నప్పుడల్లా లేదా నేను ఆలోచించినప్పుడల్లా ఐ రిమెంబర్ దట్ ఇన్సిడెంట్ అంటే నాకు ఆ విషయం గుర్తొస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా మై మదర్ కుక్స్ బిర్యానీ ఫర్ మీ వెన్ ఎవర్ ఐ వాంట్. మై మదర్ కుక్స్ బిర్యానీ ఫర్ మీ వెన్ ఎవర్ ఐ వాంట్ అంటే నాకు కావాల్సినప్పుడల్లా మా అమ్మ నా కోసం బిర్యానీ వండుతుంది. వెన్ ఎవర్ ఐ వాంట్ అంటే నాకు కావాల్సినప్పుడల్లా అంటే నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అనే అర్థం వస్తూ ఉంటుంది. మై మదర్ కుక్స్ బిర్యానీ ఫర్ మీ అంటే మా అమ్మ నా కోసం బిర్యానీ వండుతుంది అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత చులకనగా, మనం ఈ పదాన్ని అంటూనే ఉంటాం కదా, చులకనగా చూడకు, చులకనగా మాట్లాడకు అని. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో డిరైడ్, డిరైడ్ అని చెప్తూ ఉంటాము. అంటే చులకన లేదా ఎగతాళిగా అనే అర్థం వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, హెల్ప్ అదర్స్ అండ్ డు నాట్ డిరైడ్. హెల్ప్ అదర్స్ అండ్ డు నాట్ డిరైడ్ అంటే పక్కవారికి లేదా ఇతరులకి సహాయం చెయ్యి,
చులకనగా చూడకు లేదా చులకన చేయకు అనే అర్థం వస్తూ ఉంటుంది. డు నాట్ డిరైడ్ అంటే చులకనగా చూడకు లేదా చులకన చేయకు అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా యూ షుడ్ నాట్ డిరైడ్ దేర్ ఎఫర్ట్స్. యూ షుడ్ నాట్ డిరైడ్ దేర్ ఎఫర్ట్స్ అంటే నువ్వు వారి ప్రయత్నాలని చులకన చేయకూడదు. యూ షుడ్ నాట్ డిరైడ్ అంటే నువ్వు చులకన చేయకూడదు లేదా చులకనగా చూడకూడదు. ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. తర్వాత తాగుబోతు. మనం ఇలా అంటూనే ఉంటాం కదా, తాగుబోతు అని. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో డ్రంకర్డ్ అని చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఎ డ్రంకర్డ్ అండ్ ఈజ్ ఆల్వేస్ మేకింగ్ ఎ ఫర్స్. హీ ఈజ్ ఎ డ్రంకర్డ్ అండ్ ఈజ్ ఆల్వేస్ మేకింగ్ ఎ ఫర్స్ అంటే అతను ఒక తాగుబోతు, ఎప్పుడూ గొడవ చేస్తూ ఉంటాడు. అతను ఒక తాగుబోతు, ఎప్పుడూ గొడవ చేస్తూ ఉంటాడు. ఆల్వేస్ మేకింగ్ ఏ ఫర్స్ అంటే ఎప్పుడూ గొడవ చేస్తూ ఉంటాడు అనే అర్థం వస్తూ ఉంటుంది. ఫర్స్ అంటే గొడవ లేదా గందరగోళం, ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా హీ వాజ్ ఎ డ్రంకర్డ్ దాన్ బట్ నౌ హీ హ్యాస్ చేంజ్డ్. హీ వాజ్ ఎ డ్రంకర్డ్ దాన్ బట్ నౌ హీ హ్యాస్ చేంజ్డ్ అంటే అతను అప్పుడు తాగుబోతు కానీ ఇప్పుడు మారాడు. హీ హ్యాస్ చేంజ్డ్ బట్ నౌ హీ హ్యాస్ చేంజ్డ్ అంటే కానీ ఇప్పుడు మారాడు అనే అర్థం వస్తూ ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ ఈజ్ నిరూపించడం. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ప్రూవింగ్ అని చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, హౌ డు యూ ప్రూవ్ దాట్ హీ ఈజ్ లయింగ్ అంటే అతను అబద్ధాలు చెప్తున్నాడని నువ్వెలా నిరూపిస్తావు. అతను అబద్ధాలు చెప్తున్నాడు అని నువ్వు ఎలా నిరూపిస్తావు అనే అర్థం వస్తూ ఉంటుంది. హౌ డు యూ ప్రూవ్ అంటే నువ్వు ఎలా నిరూపిస్తావు అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈవెన్ ఇఫ్ యు ఆర్ గివెన్ ఎ ఛాన్స్ యు ఆర్ అనేబుల్ టు ప్రూవ్ ఇట్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ గివెన్ ఎ ఛాన్స్ యు ఆర్ అనేబుల్ టు ప్రూవ్ ఇట్ అంటే నీకు ఒక అవకాశాన్ని ఇచ్చినా కూడా నువ్వు నిరూపించుకోలేకపోతున్నావు. నీకు ఒక అవకాశాన్ని ఇచ్చినా కూడా నువ్వు నిరూపించుకోలేకపోతున్నావు అనే అర్థం వస్తూ ఉంటుంది. యు ఆర్ అనేబుల్ టు ప్రూవ్ ఇట్ అంటే నువ్వు నిరూపించుకోలేకపోతున్నావు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ గివెన్ ఎ ఛాన్స్ అంటే నీకు ఒక అవకాశం ఇచ్చినా కూడా లేదా ఇచ్చినప్పటికీ అనే అర్థం వస్తూ ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.